భువనేంద్ర గారు నమస్కారం అండి. మేము ధర్మపీఠం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాము. నమస్కారం అండి. ఇప్పుడు రాజకీయాలు చాలా వేడికి ఉన్నాయి. 2024లో ఎన్నికల్లో మరి ఓటర్ చాలా చైతన్యవంతుడై ఉన్నాడు. రాజకీయ పార్టీలు కూడా గెలుపు గుర్రాల కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఈ 75 సంవత్సరాలు దాటినటువంటి స్వాతంత్రం సందర్భంగా మరి ఎంతోమంది బీసీలు మేము 50% కన్నా అధికంగా ఉన్నాము, మాకు ఓట్లు మావే సీట్లు మావే అని పార్టీలు చెప్తున్నటువంటి నినాదానికి నిజంగా ప్రజల నుంచి అలాంటి స్పందన వస్తుందా? దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ ద్వారా నేను ప్రజలకి ఏం తెలియజేస్తానంటే, గత 15 ఎలక్షన్లో మన గుంటూరు జిల్లాలో దాదాపుగా 300 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ 300 ఎమ్మెల్యేలలో ఒక్క మంగలి కానీ, చాకలి కానీ, కుమ్మరి కానీ, తర్వాత ఇంకా చాలా కులాలు ఉన్నాయి. రాజకీయ అనామక కులాలకి ఏ స్థానం లేకుండా చేసింది ఈ రాజకీయం. అటు రెండు పార్టీలు రెండు కులాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, రెడ్లకి కమ్మాస్కి. దీంతో ఈ కులాలు ఏ రకమైనగాను శాసనసభలోకి అడుగుపెట్టలేని పరిస్థితి తయారైంది. రెడ్లు 50 ఎమ్మెల్యే స్థానాలని కైవసం చేసుకున్నారు, కమ్మాసు 17 కైవసం చేసుకున్నారు. వాళ్ళు ఉన్న పాపులేషనే 10% కన్నా తక్కువ, 17 సీట్ల కన్నా ఎక్కువ ఉండకూడదు వాళ్ళకి, కానీ 70 సీట్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు. డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఈ బీసీ నాయకత్వాన్ని కానీ, ఎస్సీ నాయకత్వాన్ని కానీ, ఎస్టీ నాయకత్వాన్ని కానీ, మైనారిటీ నాయకత్వాన్ని కానీ ఎదగనివ్వట్లే. డబ్బుతో కప్పేస్తున్నారు ఈ రాజకీయాలతో ఈ సెక్షన్స్ని. అందుకనే ఈ సెక్షన్స్లో ఈ బహుజనుల్లో మేము చైతన్యం కలగజేస్తాం. మేము ఎలక్షన్లో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం. ఇది ప్రజలకి తెలియజెప్తాం. ఖచ్చితంగా ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాం. ఈ రకంగా చేస్తేనే ఈ ప్రజాస్వామ్యం పరిపుష్టం అవుతుంది. లేకపోతే 2-3 కులాలకి సంబంధించిన ప్రజాస్వామ్యంగా అవుతుంది, అంటే కులస్వామ్యం అవుతుందన్నమాట. అంటే దిస్ డెమోక్రసీ ఈజ్ బై 2 castes, ఆఫ్ ది 2 castes అండ్ ఫర్ ది 2 castes. దేర్ ఆర్ అరౌండ్ 300 castes. ఈ 300 castes సంబంధించి అందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ వర్గాలకు చెందిన వాళ్ళు ఉండాలి. 175 ఉంటే 175 ఒకేసారి రాకపోవచ్చు. రోస్టర్ విధానం పాటించండి. ఒకసారి చాకలికి ఇస్తే ఇంకోసారి మంగలికి ఇవ్వండి. సో మీ సీట్లు మీరు తగ్గించుకోండి. రెడ్డి కమ్మాసు దాదాపుగా 70 సీట్లలో 17 సీట్లు తీసుకుని బ్యాలెన్స్ సీట్లు ఈ వర్గాలకు పంచండి. పంచితే ఖచ్చితంగా అన్ని వర్గాలు అసెంబ్లీలో ఎంటర్ అవుతాయి. అప్పుడే డెమోక్రసీ పరిపుష్టం అవుతుంది. ఈ బీసీలలో చైతన్యం తీసుకొచ్చేటువంటి క్రమాన్ని కేవలం మీలాంటి మేధావులు ఇంత ఆలస్యంగా స్పందించడానికి గల కారణం ఏంటి? కేవలం ఎన్నికలప్పుడే మీలాంటి తారలు మెరవటం ఏంటి? కాస్త ఇలాంటి కార్యక్రమాలని వీరు ముందు నుంచి చేసి ఉన్నట్లయితే బహుశా కొంచెం ప్రయోజనం అనేది ఎక్కువగా ఉండుండేది కదా. కేవలం ఎన్నికల సందర్భంలోనే ఏ ప్రయోజనాలతో అని చెప్పేసి చాలామంది విమర్శించేటువంటి అవకాశం వస్తుంది. దీని వెనకాల ఉన్నటువంటి అంతర్గత రహస్యాలు ఏమన్నా? ఏం లేవు. బెటర్ లేట్ దాన్ నెవర్ అని ఒక సామెత ఉంది. లేట్ అయినా పర్లేదు కానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రారంభించాలి. నాకు ఇప్పుడు 62 సంవత్సరాల వయస్సు. 60 సంవత్సరాలు నిండేటప్పటికి నేను రిటైర్ అయ్యా. నాకు ఒక మంచి ఆల్ ఇండియా సర్వీస్లో నేను చేరా. ఈ ఐపీఎస్లో ఉండి నాకు వీలైనంతగా నిష్పక్షపాతంగా మంచిగా పనిచేశా. ఇప్పుడు నేను ఈ రాజకీయాల వైపు ఎందుకు వెళ్ళానంటే, ఐ వాంట్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. కాన్షీరామ్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం వీ హ్యావ్ టు పే బ్యాక్ టు ద సొసైటీ. సో ఈ రోజున నేను సొసైటీకి ఎంతో కొంత చేయాలని కోరుకున్నా. ఈ కోరుకునే క్రమంలో కాన్షీరామ్ గారి ఐడియాలజీతో మనకి ఒక మంచి పార్టీ ఉంది, బహుజన్ సమాజ్ పార్టీ. ఈ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉద్దేశించిన పార్టీ. నాకు బెహన్జీ మాయావతి గారిని కలిశాను. వారు సముచితమైన స్థానం ఇచ్చారు, రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పచెప్పారు. సో ఈ రోజుకి అది వీలైంది. సో ఇక నుంచి కనీసం ఒక 10 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తా. ఈ ఎలక్షన్లకే కాదు, ఈ ఎలక్షన్లతో మొదలైంది. ఈ ఎలక్షన్లలో కంటెస్ట్ చేయాలా వద్దా అనే ఆలోచనతో కూడా నేను ఎందుకున్నానంటే, కంటెస్ట్ చేయడానికి వచ్చారనే అపవాదు మూటగట్టుకోకూడదని నేను ఆలోచించాను. నెక్స్ట్ 10 years పనిచేయాలి. సో ఎలక్షన్లో బహుజనుల పాత్రని మనం పెంచాలి, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి అని చెప్పి నేను వచ్చాను. ప్రతి పార్టీకి ఎన్నికల్లో ఒక మేనిఫెస్టో అన్నట్టు ఉంటుంది. అంటే ప్రజలకి వారు
రాబో కాలంలో మేమేం చేస్తామనేటువంటి ఒక గ్యారెంటీడ్ ప్రోగ్రామ్, మేము ఈ హామీలని కురిపిస్తున్నాం, మేము ఈ ప్రామిస్లను నెరవేరుస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తారు వాళ్ళ మేనిఫెస్టో ద్వారా. మీరు ఎంచుకున్నటువంటి పార్టీ యొక్క మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలని మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఏ మేనిఫెస్టో అయితే ఇస్తుందో అది పై మేనిఫెస్టోనే. వాళ్ళకి అంతర్గత మేనిఫెస్టోలు వేరే ఉన్నాయి. రాజ్యాధికారాన్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకుని రకరకాల స్కాములు చేసి, అది ఏ మేనిఫెస్టోలోనూ ఉండదు. మేనిఫెస్టోలో లేని స్కామ్స్ చేస్తున్నారు, లక్షల కోట్లు దోస్తున్నారు ఈ పార్టీలు. మరి మేనిఫెస్టోలో ఇన్ని మీకు ఓటుకి 4,000 ఇస్తాం 3,000 ఇస్తామని చెప్తున్నారా? మరి ఎందుకు ఇస్తున్నారు చెప్పండి? మరి లిక్కర్ స్కాములు చేస్తున్నారు, ఇసుక కుంభకోణాలు చేస్తున్నారు, మరి గ్రానైట్ క్వారీలు చేస్తున్నారు, మరి ఈ కాంట్రాక్ట్స్లో పర్సంటేజీలు తీసుకుంటున్నారు. ఇవన్నీ మేనిఫెస్టోల్లో ఉన్నాయా? మేనిఫెస్టోల్లో ఉన్నాయి ఏంటంటే అమాయక ఓటర్లని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకుని వాళ్ళ ఓట్లు కాజేసి ఈ మేనిఫెస్టోలో లేని స్కామ్స్ అన్నీ చేయాలని వాళ్ళ ఉద్దేశం. మా మేనిఫెస్టో ఏంటంటే మాది రాజ్యాంగమే మేనిఫెస్టో. ఈ బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయటమే మా మేనిఫెస్టో. అసెంబ్లీలో వాళ్ళు కాళ్ళు మోపెట్టుగా చేయటం మా మేనిఫెస్టో. మాకు చాకల్ ఎమ్మెల్యే, మంగళ ఎమ్మెల్యే, కుమ్మర్ ఎమ్మెల్యే, మైనారిటీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉన్నది 4, వాటి 10-12 కావాలా. ఎస్టీ ఎమ్మెల్యేలు జనాభా దామాషాలో వాళ్ళు 7 ఉన్నారు. ఎస్టీ ఎమ్మెల్యేలు కనీసం 12 మంది అవ్వాలి. అలానే ఎస్సీ ఎమ్మెల్యేలు 29కి వాళ్ళు లిమిట్ చేశారు, కనీసం ఇంకా 2-3 కావాలా. ఈ ఎస్సీ ఎమ్మెల్యేస్ కూడా సొంతంగా తను రాజకీయం నేర్పరిచినట్టు చేయాలి. అక్కడున్న ఓసీ చేతిలో కీలుబొమ్మలాగా ఈ ఎస్సీ ఎస్టీలు ఉండకూడదు. ఇవి మా మేనిఫెస్టోలో మా మెయిన్ మేనిఫెస్టో ఏంటంటే రాజ్యాంగాన్ని సరిగ్గా అమలుపరచడం, ప్రజాస్వామ్యం అన్ని కులాలకి దామాషా పద్ధతిలో అందే చేయటం. ఇదే మా మేనిఫెస్టో. వీళ్ళలాగా ఎకరం భూమి ఇస్తాం లేకపోతే ఇంకోటి చేస్తాం ఇవన్నీ చెప్పొచ్చు, చెప్తున్నాం కూడా, కానీ అది కాదు మా ప్రాధాన్యత. మా ప్రాధాన్యత ఏంటంటే ఎప్పుడు అసెంబ్లీ మొహం చూడని వాళ్ళు అసెంబ్లీని చూసేట్టు చేయటమే మా మేనిఫెస్టో యొక్క ప్రాథమిక లక్ష్యం. సార్, మీరు ఒక గౌరవనీయులైనటువంటి బాధ్యతమైనటువంటి పదవిలో ఉద్యోగంలో పనిచేసి ప్రభుత్వానికి ఎన్నో సేవలు అందించారు. మరి ఇప్పుడు రాజకీయంగా మీరు అడుగుపెట్టిన తర్వాత ఈ రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో, అధిపతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రకరకాల స్కాములు చేస్తున్నారు అనేటువంటి ఒక బహిరంగ విమర్శ చేస్తున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? అవి నిజమని చెప్పి మనం నిరూపించుకోవటానికి ఒకవేళ వాళ్ళు ఏదైనా పరువు నష్ట దావాలు కానీ లేకపోతే ప్రతి విమర్శలు చేస్తే దాడిని ఢీ కొట్టడానికి మీరు ప్రతి దాడి చేయటానికి అంటే మాటల రూపంలో అంటే వాళ్ళకి సరైన సమాధానాన్ని ప్రజాముఖంగా చెప్పటానికి మీ దగ్గర సరైన సాక్ష్యాధారాలు, ప్రజలను నమ్మించేటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయా? దానికి సమయానికి అనుగుణంగా దానికి తగిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏ చర్యలు తీసుకుంటారో ఆ చర్యలకు ప్రతి చర్యలు తీసుకుంటాం. ఇదేమి కొత్త విషయం కాదు. ఇండియన్ డెమోక్రసీలో మాకు కూడా తెలుసు, వాళ్ళకే కాదు, రూల్స్ రెగ్యులేషన్స్ మాకు తెలుసు, దానికి అనుగుణంగా పనిచేస్తాం. ఇందాక మీరు ఒక ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ ఓటర్ల విలువ చాలా విలువైందని మన రాజకీయ ప్రధాన పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి. మీ విలువైన ఓటుతోనే మేము మీకు బంగారు భవిష్యత్తు ఇస్తామని చెప్పేసి వాగ్దానాలు చేస్తున్నాయి. కాబట్టి ఆ విలువ వాళ్ళు గుర్తించి మిమ్మల్ని దోచేస్తున్నారు. దాన్ని అతి చౌకగా అమ్ముకోకండి, దాన్ని మీరు విలువగా కాపాడుకోండి అని ఒక మంచి సందేశాన్ని అందించే క్రమంలో మీరు దాన్ని విలువని లక్షల్లోకి తీసుకువెళ్ళండి అనేటువంటి సరదాగా కానీ వ్యంగ్యంగా కానీ చెప్పినప్పటికీ ఇది వేరే పార్టీలు కానీ ఎలక్షన్ల కమిషన్లు కానీ దీన్ని వేరే రకంగా తీసుకుంటే దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? విలువ మీ ఓటు విలువ ఎంత ఉందో అంత అని గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చే 1000 రూపాయలు కాదు, లక్షల రూపాయలు విలువైంది ఓటు, 1,00,00,000 రూపాయలు విలువైంది ఓటు అని తెలియజెప్పడం కోసం చెప్పే సమాధానాలు అవన్నీ.